ఒక చిన్న గ్రామం దగ్గర పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టులో చాలా పక్షులు ఉండేవి. చిలక, కాకి, పావురం, మైనా, గుడ్లగూబ. అవన్నీ మంచి స్నేహితులు. ఒక రోజు చిలక చెప్పింది, రేపు ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. మనం కూడా ఏదైనా ప్రత్యేకంగా జరుపుకుందామా? అందరూ చాలా ఆనందపడ్డారు. కాకి చెప్పింది, మన దగ్గర జెండా లేదు కదా, ఎలా జరుపుకుంటాం? అప్పుడు చిన్న పావురం ఒక ఐడియా చెప్పింది, మనమే జెండా తయారు చేద్దాం. అందరూ కలిసి పని మొదలుపెట్టారు. మైనా పచ్చ ఆకులు తెచ్చింది, పచ్చ రంగు కోసం. చిలక పువ్వులు తెచ్చింది, కేసరి రంగు కోసం. పావురం తెల్లని పూలు తెచ్చింది. కాకి చిన్న కర్రలు తెచ్చింది జెండా తయారు చేయడానికి. అలా కష్టపడి ఆ పూలతో అందమైన భారత జెండా తయారు చేసింది. మరుసటి రోజు ఉదయం అందరూ చెట్టు మీదకు చేరి జెండా ఎగరవేశారు. అందరూ కలిసి జనగణమన పాడారు. అప్పుడు ఒక గాలి బలంగా వీచింది. జెండా ఆకాశంలో రెపరెపలాడింది. పక్షులందరికీ చాలా గర్వంగా అనిపించింది. చిలక చెప్పింది, మనము చిన్నవాళ్లమే అయినా కలిసి పనిచేస్తే పెద్ద పనులు చేయగలం. కాకి నవ్వుతూ చెప్పింది, ఇదే నిజమైన స్వాతంత్ర్యం, అందరూ కలిసి సంతోషంగా ఉండటం. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం పక్షులు స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఇలా ఆనందంగా జరుపుకుంటూ వచ్చాయి. నీతి: ఐకమత్యం ఉంటే ఏ పని అయినా సాధ్యం. దేశాన్ని ప్రేమించడం చిన్నవాళ్లైనా చేయగలరు.